ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులున్న వాళ్లకు బ్యాడ్ న్యూస్. ఈ నెల నుంచి కూడా కందిపప్పు కష్టంగానే మారింది. ఫిబ్రవరిలో రేషన్ కార్డులున్న వారికి కందిపప్పు పంపిణీ నిలిచిపోగా మార్చిలో ఇస్తారని భావించారు. కానీ ఈ నెల కూడా లేకుండా పోయాయి. టెండర్లు పూర్తి కాకపోవడంతో సరఫరా కష్టమేనని చెప్తున్నారు. గత ప్రభుత్వం కారణంగా పౌర సరఫరాల శాఖ దగ్గర డబ్బులు కూడా లేవంటున్నారు. రాయలసీమలో రాగులు, రాష్ట్రమంతటా జొన్నలు మాత్రం పంపిణీ చేస్తున్నారు. అది కొంతమందికి మేలు జరుగుతోందని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు రాగులు, జొన్నలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. రాగుల ఉత్పత్తి సరిగా లేకపోవడంతో రాయలసీమకు మాత్రమే వీటిని పరిమితం చేస్తారు. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జొన్నలు పంపిణీ చేస్తున్నారు. ఈ నెల రేషన్ షాపుల ద్వారా కేవలం బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బియ్యం, కందిపప్పు, పంచదారతో పాటుగా చిరుధాన్యాల్ని కూడా సరఫరా చేస్తామని తెలిపింది. అయితే కొన్ని నెలలు కందిపప్పుతో పాటు జొన్నలు కూడా పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు అందించారు. ఆ తర్వాత కందిపప్పు కొన్ని జిల్లాలు మినహా పెద్దగా అందలేదు. ఈ నెల కూడా బియ్యం, పంచదారను మాత్రమే ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్లో పేదలకు ఇచ్చే పంచదార, అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనె వంటి వస్తువుల సరఫరాను నిలిపివేశారు. ఈ సరుకుల్లో బరువు తక్కువగా ఉన్నట్లు తేల్చారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గోడౌన్లను తనిఖీ చేసిన సమయంలో తేలింది.